వచనములు చదివి ఉన్నాము. ఆయనను వేదన పొందిన దేశం మీద మాకు నిలవలేదు. పూర్వకాలంలో ఆయన జబూలూను దేశమును, నఫ్తాలి దేశమును అవమానపరచాడు. అంత్యకాలంలో ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని, అన్యజనుల గలలియ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపచేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలంలో మనుషులు సంతోషించున్నట్లు, దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించున్నట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. ఉద్యాన దినమును జరిగినట్లు వారి బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు. వారి మెడను కట్టు కర్రను, వారి తోలువారి కొరడాలను విరిచి ఉన్నావు. యుద్ధపు సందడి చేయి యోధులందరి జోలను, రక్తంలో పొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేలాడి ధరింపబడు. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారమును. ఆశ్చర్యకరుడును, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలిగినట్లు సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యమును నియమించు. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు ఆయన సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయను. సైన్యములకు అధిపతి అవి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. దేవుడు ఈ వాక్యమును దీవించుగాక. అందరము కలిసి కీర్తనల పుస్తకంలోని 109వ కీర్తన చింతలేదిక యేసు పుట్టిన కీర్తన పాడుకుందాం.